దాములూరు వెంకట్రావు. ఇప్పుడు ఇత్తనం చూడడానికి వచ్చారు కదా, ఏదైనా వెరైటీ మీరు చూడడానికి వచ్చింది? వెటర్నరీ గరుడ. ఎట్లా ఉందన్న వెరైటీ ఇది? బాగుందా? చాలా బాగుంది. ఏం బాగుందంటే ఏ విధంగా నచ్చింది మీకు మొక్క? నల్ల అవుతుంది, కాస్త నల్ల అవుతుంది మరి, పోతే బొబ్బర్లెస్ బొబ్బర్ అనేది లేదు. ఎక్కడ పట్టుకోవడానికి కూడా చూపండి, కాపు కింద నుంచి చూపండి ఒకసారి మొక్క చూపండి. పట్టుకోవడానికి కూడా దొరకలేదు. కాయ ఏ విధంగా ఉందన్న? చాలా నీట్ గా ఉంది. కోయటడానికి కూడా చాలా సింపుల్ గా దిగుతున్నాయి. కోతకు కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. అందువల్ల దీన్ని లైక్ చేసాము. మురుగర్ ప్రసాద్ వచ్చి మాకు చెప్పిచ్చాడు. ఇప్పుడు తోట అదొక్క మొక్క అట్లే ఉందా? తోట మొత్తం అట్లే ఉందన్న? తోట మొత్తం ఒకట్లానే ఉంది. తోట మొత్తం ఎక్కడ మార్పు లేదు, చూసిన అంతే ఉండాలి. అలా ఉంది. వైరస్ అయితే తట్టుకుంటుంది. వైరస్ పూర్తిగా తట్టుకుంటుంది. ఇప్పుడు వేరే రకాలకు పోల్చుకుంటే దీనికి అయితే వైరస్ కానీ తక్కువ అంటారు. చాలా అసలు లేదు, తక్కువ కాదు, 100%. ఇప్పుడు కాపు కింద అట్లే ఉందా, పైన అట్లా ఉందా, లేకుంటే కింద వేరే ఉంది, పై వేరే ఉందా? సైజు మొత్తం ఒకటే సైజు. పైకి వచ్చే కొద్ది ఇంకొంచెం బాగుంది, ఇంకా సైజు మిగిలింది. పైకి వచ్చే కొద్ది ఇంకా సైజు పెరిగింది అంటే ఫస్ట్ వానలకు దెబ్బతిని కొంచెం సైజు తగ్గింది. ఓకే. పైకి వచ్చే కొద్ది ఇంకా సైజు పెరిగింది, చాలా పెరిగింది. మార్కెట్ లో కూడా నడుస్తుందా? డిఫరెన్స్ చూడండి మీరు. ఇది కిందిది, ఇది పైది. ఓకే. పైకి వచ్చే కొద్ది అయితే మీకు సైజు పెరిగింది కానీ తగ్గలేదు, ఎందుకంటే వర్షాల ప్రభావం వల్ల ఫస్ట్ తగ్గింది అంటున్నారు. తగ్గింది, తర్వాత పెరిగింది. బాగుంది. ఇప్పుడు మీరు ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎకరాకు? మీరు మినిమం 40 పైనే. ఇప్పుడు చాలా రకాల కంపెనీలు వేసారు కదా, వేసాం. ఇప్పుడు దానికి మీకు తేడా అంటే మీకు నల్లిని తట్టుకుంటుంది, వైరస్ తట్టుకుంటుంది, దిగుబడి కూడా మీకు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది అంటారు. 40 క్వింటాలు తగ్గవు. మళ్ళీ రేపు సంవత్సరం వేస్తారన్నా మీరు విత్తనం? నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ తగ్గించేసాం. ఓకే. శాంపిల్ కదా. అవును, అదే తక్కువ తీసుకున్నాం కొత్త కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారా మీరు? 10 ఎకరాల్లో. 10 ఎకరాల్లో. సరేనా, థ్యాంక్ యూ అన్న.